ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత పింగ్లేకు అంకితం చేస్తూ గత బుధవారం జరిగిన పుస్తక ఆవిష్కరణ సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్స్ ని కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయి. పింగ్లే మాటల్ని ఊటంకిస్తూ చేసిన వ్యాఖ్యల్ని ప్రధాని మోదీకి ఆపాదిస్తున్నాయి. సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ 75 ఏళ్లు ఒంటి మీదకు వచ్చి శాలువా కప్పించుకున్నామంటేనే వయసు మీరిందని, బాధ్యతల నుంచి తప్పుకుని మరొకరికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి అని పింగ్లే అనేవారు అని తెలిపారు. मैं जब मर जाऊंगा तभी पहले लोग पत्थर मार के देखेंगे कि सचमुच मर गया. वक्त ऐसा बना ले 75 वर्ष का आपने किया, लेकिन मैं इसका अर्थ जानता हूँ. 75 वर्ष की साल जब उड़ी जाती है तो उसका अर्थ ये होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू हमको करने. जे त्यांच्या गौरवाकरता गौरवाचा भाव मनात घेऊन सगळं होतं, त्याच्यात तो गौरव आपल्याला चिकटू नये याची ते स्वतःच काळजी घ्यायची. आणि असा विनोदाचा सुरा चालून तो चिकटणारा गौरव सगळा सोडून बाहेर टाकायचा. మోహన్ భగవత్ కావాలని 75 ఏండ్ల ఏజ్ లిమిట్ గురించి మాట్లాడారని, అది ముమ్మాటికి ప్రధాని మోదీ ఏజ్ గురించే అని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు హస్తం పార్టీ అనుకూల మీడియాలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. వచ్చే సెప్టెంబర్ 17వ తేదీతో మోదీ, సెప్టెంబర్ 11వ తేదీతో మోహన్ భగవత్ 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. వీరిద్దరూ 1950 సెప్టెంబర్లో 6 రోజుల తేడాతో జన్మించారు. దీంతో భగవత్ చేసిన కామెంట్స్ కి వీళ్ళిద్దరి ఏజ్ కి కొంత సారూప్యత ఉండటంతో వక్రీకరణకు బలం పెరిగినట్లయింది. కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిబంధన బీజేపీలో లేదు. ఇదే విషయాన్ని బీజేపీ ముఖ్య నేత అమిత్ షా అనేక సార్లు స్పష్టం చేశారు కూడా. గతేడాది ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీ 75 ఏండ్ల వయసును గుర్తు చేస్తూ మోదీ దిగిపోతే ఆయన వారసుడిగా అమిత్ షా వస్తారని కామెంట్ చేశారు. దానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కౌంటర్ ఇస్తూ బీజేపీ ప్రణాళికలో పదవీ విరమణకు సంబంధించిన నిబంధన లేదని, 2029 వరకు మోదీనే ప్రధాని అని తేల్చి చెప్పారు. 75 ఏండ్ల తర్వాత మోదీ దిగిపోవాలని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్ని ఆర్ఎస్ఎస్ పరిశీలకులు కూడా ఖండిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 75 సంవత్సరాలు అనే నిబంధన వర్తించబోదని ఆర్ఎస్ఎస్ మాజీ నేత, సంఘ్ పరిశీలకుడు దిలీప్ దేవధర్ తెలిపారు. నరేంద్ర మోదీ ఈ నిబంధనకు మినహాయింపు అని, బీజేపీలో మార్గదర్శక మండలి సభ్యులకు మాత్రమే 75 ఏళ్లు అనే నిబంధన వర్తిస్తుందని 5 ఏళ్ల క్రితమే మోహన్ భగవత్ వివరణ ఇచ్చారని దిలీప్ గుర్తు చేశారు. సత్యనారాయణ జటియా, యోగేష్ పటేల్ వంటి బీజేపీ నాయకులు 76 ఏండ్ల వయసులో కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మరోవైపు వయసు ప్రమాణంగా ఆర్ఎస్ఎస్ అధినేత వైదొలగటం అనేది ఆ సంస్థ చరిత్రలోనే లేదని సంఘ పరిశీలకులు చెబుతున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్లుగా గతంలో పనిచేసిన రజ్జు భయ్యా, కెఎస్ సుదర్శన్ అనారోగ్య కారణాలతో 78వ ఏట బాధ్యతల నుంచి తప్పుకున్నారని, బాలా సాహెబ్ దియోరస్ 79 ఏళ్ల వరకు ఆ పదవిలో ఉన్నారని ఆయన గుర్తు చేశారు.